సార్ నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం మహేశ్వరం టౌన్లో ఉన్నాము. ఈ మహేశ్వరం టౌన్లో మనకు 227 గజాలు ఈస్ట్ ఫేస్ ప్లాట్ సేల్కి వచ్చింది. ఆ ప్లాట్ గురించి ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. ఇప్పుడు చూస్తున్న ఈ రోడ్ అంతా వచ్చేసి ప్రజెంట్ 40 ఫీట్ రోడ్ ఉంది. ప్రపోజ్డ్ ఇది 100 ఫీట్ల రోడ్డు. ఇప్పుడు ఈ రోడ్ వచ్చేసి చాలా బిజీగా ఉంటుంది సార్. రోడ్ చూడొచ్చు, ఇక్కడ చాలా బిజీగా ఉంటుంది. ఇది హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్కి ఒక 10 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. అదేవిధంగా ఎయిర్పోర్ట్కి ఒక 15 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. హైదరాబాద్ మేజర్ సిటీ గచ్చిబౌలికి అక్కడ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి మనకు ఒక 30-35 మినిట్స్ లోపు ఇక్కడ రీచ్ అవ్వచ్చు. ఇదంతా కూడా 100 ఫీట్ రోడ్ చూడొచ్చు. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్ చాలా ముఖ్యమైన రోడ్ సార్. ఇది ఈ ముఖ్యమైన రోడ్ అని ఎలా చెప్పొచ్చు అంటే, మన హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఈ రోడ్డు కనిపిస్తుంది కదా, హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి మహేశ్వరం వరకు 100 ఫీట్ రోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మహేశ్వరం నుంచి ఈ రోడ్డు ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, తర్వాత 4th సిటీ అని వీటన్నిటికి కూడా ఈ రోడ్డు 100 ఫీట్ రోడ్డు. ప్రజెంట్ 40 ఫీట్ రోడ్ ఉంది. మనం ఇక్కడ నుంచి చూస్తే ఇదంతా కూడా అక్కడ వరకు, ఈ గేట్ వరకు 100 ఫీట్ రోడ్డు. ఇదంతా కూడా హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది, వెల్ సెక్యూర్గా ఉంటుంది. ఇప్పుడు 100 ఫీట్ రోడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోతుంది. ఈ 100 ఫీట్ల రోడ్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు దీని రూపురేఖలన్నీ చేంజ్ అయిపోతాయి అన్నట్టు. కాబట్టి ఇది డైరెక్ట్ ఇలా ఎంట్రన్స్ నుంచి మనం వెళ్ళవచ్చు. ఇప్పుడు ఆ వెహికల్ వెళ్తుంది కదా సార్, ఆ బస్సెస్ వెళ్ళేదంతా కూడా అదంతా కూడా హైవే. అది మన మహేశ్వరం నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్ళే హైవే అది. ఆ హైవే, ఆ గేట్ ఉన్నదంతా కూడా హైవే. అట్నుంచి డైరెక్ట్ ఇదంతా కూడా మెయిన్ ఎంట్రన్స్ రోడ్ అన్నట్టు. ఈ పీకాక్ ఇది కనిపిస్తుంది కదా, పీకాక్ సర్కిల్, ఇదంతా కూడా మెయిన్ ఎంట్రన్స్. ఈ కనిపించేదంతా కూడా పార్క్. ఇది ఈ చిల్డ్రన్ పార్క్ కనిపిస్తుంది కదా, ఈ చిల్డ్రన్ పార్క్ కనిపించేదంతా కూడా పార్క్ ఏరియా. మన ఇదంతా కూడా పార్క్ ఏరియా. ప్లాట్ వచ్చేసి ఈ పార్క్ కానుకొని ఇది ఎంట్రన్స్. ఇక ఇది ప్లాట్, స్తంభం ఇది కనిపిస్తుంది కదా, ఆ వైట్ కార్డ్ ఉన్నది అది ప్లాట్. ఇక ప్లాట్ వచ్చేసి ఇది సార్ కనిపిస్తుంది కదా, ఇది ప్లాటు. ఇదంతా కూడా 40 ఫీట్ రోడ్. ఇప్పుడు ప్రజెంట్ చేసిన కొత్త లేఅవుట్లో 30 ఫీట్ రోడే ఉంటాయి, బట్ ఇది 40 ఫీట్ రోడ్. ఇది కూడా 40 ఫీట్ రోడ్. అంటే మనకు 2 రోడ్స్ ఉంటాయి అన్నట్టు, ఇటు సైడ్ రోడ్, ఇటు సైడ్ రోడ్. ఇప్పుడు మనం చూసే ప్లాట్ ఇక ఇది. ఇక్కడ నుంచి స్టోన్ నుంచి అక్కడ పార్క్ వరకు ఇదంతా కూడా 227 గజాలు ఇక్కడ వరకు సార్. ఇది 3460 ఉంటుంది. జస్ట్ మొన్న ఒక 2 డేస్ బ్యాక్ ఈ ప్లాట్ అమ్మిన. ఇక్కడ నుంచి ఇది 30-60 సైజులో 200 గజాలు అమ్మేసిన. ఇది డ్రైనేజ్ కూడా ఉంటుంది చూడవచ్చు. తర్వాత దీంట్లో ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది. వాటర్ కనెక్షన్ పైప్ లైన్ ఇది. ఇది వాటర్ హార్వెస్టింగ్ పిట్స్. డెవలప్మెంట్స్ పరంగా చూస్తే స్ట్రీట్ లైట్స్ కూడా ఉంటాయి అన్ని. డ్రైనేజ్ కూడా ఉంటుంది. ప్రతి ప్లాట్కు వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు. ప్రతి ప్లాంట్కి ఇలా డ్రిప్ ఇరిగేషన్ కూడా ఉంటుంది. ఇది చూడవచ్చు. స్ట్రీట్ లైట్స్ అవన్నీ ఉంటాయి. ఇవి సర్కిల్ లాగా ఉంటుంది, 4 రోడ్స్, ఈ మధ్యలో ప్లాట్. ఇటు ఈ సైట్ మీరు ఎందుకు కొనాలని నేను అంటున్నాను సార్ అంటే, ఇక్కడ చూడండి మంచి బ్యూటిఫుల్ రోడ్స్ అన్నీ కూడా మంచి 40 అడుగుల రోడ్, ఇటు సైడ్ రోడే. ఇవి మొత్తం 227 గజాల్లో మీకు నచ్చితే ఒక ప్లాట్ కొనుక్కోవచ్చు. 30-34 సైజు, మంచి 113.5 గజాలు మంచి సైజు. ఒకవేళ డబ్బులు ఉంటే 2 తీసుకోవచ్చు. దీనివల్ల మొత్తం తీసుకుంటే ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇటు సైడు ఈస్ట్ ఫేస్ 40 ఫీట్ల రోడ్డు ఉంది, విశాలమైన రోడ్లు. ఇటు సైడ్ కూడా 40 ఫీట్ల రోడ్డు ఉంది. అటు సైడ్ కూడా మనకి పార్క్ ఉంది. అంటే 3 వైపులా వెంటిలేషన్ పరంగా ఇబ్బంది లేదు. 100% ఇది
ఎక్సలెంట్ ప్రాపర్టీ అనుకోవచ్చు. డైరెక్ట్ ఆ మెయిన్ గేట్ నుంచి ఇది మెయిన్ ఎంట్రన్స్ రోడ్, ఇదే మేజర్ రోడ్ అన్నట్టు. ఈ రోడ్లో నుంచి ఇలా కంటిన్యూస్గా వెళ్తే చాలా ప్లాట్స్ అందరికీ కూడా కనెక్టివిటీ ఈ రోడ్ నుంచి వెళ్ళాలంటే మీ ప్లాట్ దగ్గర నుంచి వెళ్ళాలి. తర్వాత ఇంకొక విషయం, చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు చిన్న అబ్జర్వేషన్ చేయండి సార్. హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్ ఆనుకున్న తుక్కుగూడ ఏరియాలో లాస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ అన్నీ కూడా 6,000, 7,000, మ్యాక్సిమం 9,000 వరకు ఉండే. అప్పుడు హైయెస్ట్ ప్రైస్ అనుకుని ఎవరు ఉండే. ఇవాళ 60,000, 70,000 ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కొనలేని పరిస్థితి. తర్వాత అక్కడి నుంచి మహేశ్వరం గేట్ వరకు కూడా పబ్లిక్ వచ్చేసారు. హాస్పిటల్స్ కట్టుకున్నారు, విల్లాస్ కట్టిరు, అపార్ట్మెంట్స్ కట్టిరు, అవన్నీ కూడా వచ్చేసినాయి. అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి. అక్కడ కూడా 40,000, 50,000 ఉంది గజం. ఆ నుంచి మహేశ్వరం టౌన్కి వచ్చేలోపు మహేశ్వరం టౌన్లో కూడా మేజర్ కమర్షియల్ 1,20,000 గజం ఉంది. ఇక రెసిడెన్షియల్ ప్లాట్కి వచ్చేలోపు ఎక్కడైనా కొంచెం మంచి హెచ్ఎండి లేఅవుట్ ఉందంటే అక్కడ 25,000, 30,000 ఉంది. ఇవన్నీ కూడా లాస్ట్ 2-3 ఇయర్స్, 4 ఇయర్స్ బ్యాక్ కూడా 5,000, 6,000 ఉన్న ప్లాట్లు. కాబట్టి అప్పుడు కొనాలనుకున్న వాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు కొని పెట్టుకోండి. ఇంకో 3 ఇయర్స్ తర్వాత 100% అసలు ఈ ప్రైజ్కు రావు సార్. ఎందుకంటే చుట్టుపక్కల అన్ని విల్లా ప్రాజెక్టులు వస్తున్నాయి. విల్లా ప్రాజెక్టులు వచ్చినప్పుడు మంచి అప్రిషియేషన్ అనేది చాలా తక్కువ టైంలో మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఇటువంటి దాంట్లో ఇక చూడండి, ఈ ప్లాట్ చూడండి, ఇగో ఇది. మీరు డబ్బులుంటే ఒకటి తీసుకోండి, నచ్చితే 2 తీసుకోండి. ఎక్సలెంట్ ప్రాపర్టీ సార్ ఇది. ఇప్పుడే కొని పెట్టుకోండి. మార్కెట్ పొజిషన్ కూడా బాగాలేదు. ఈ రోడ్డు మేజర్ రోడ్డు మన మహేశ్వరం నుంచి ఫ్యూచర్ సిటీకి ఈ ఎలక్షన్స్, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ మేజర్ రోడ్డు మొత్తం కూడా 100 ఫీట్ల రోడ్డు కంప్లీట్ అవుతుంది. కాబట్టి అయిన తర్వాత విల్లా ప్రాజెక్టులు వస్తున్నాయి. మంచి ఫ్యూచర్ ఉంటుంది, బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు కొని పెట్టుకోవడం బెటర్. ఈ కనిపించే వాటర్ ట్యాంక్ కూడా మన లేఅవుట్లోనే ఉంటుంది సార్ ఇప్పుడు ప్రజెంట్. సో మనకు వాటర్కు ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒకటి కృష్ణ వాటర్ ప్రజెంట్ రన్ అవుతుంది మన ప్లాట్ దగ్గరే. రెండోది ఏంటంటే ఈ లేఅవుట్లో మంచి హై కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంక్ కూడా కట్టారు. కాబట్టి ఎనీ టైం 24/7 వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్ వాటర్ వాడుకోవచ్చు, కృష్ణ వాటర్ కూడా వాడుకోవచ్చు. కాబట్టి మనకి ఎనీ టైం వాటర్కి అయితే ఇబ్బంది ఉండదు. ఈరోజు ఇల్లు కట్టుకున్న రెసిడెన్షియల్గా కూడా ఉండొచ్చు. ఈ లేఅవుట్లో మంచి వుడెన్ హౌస్ కూడా కట్టిరు సార్. ఇది చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్ వుడెన్ హౌస్. లాస్ట్ వీక్ ఇదే లేఅవుట్లో మనం ఈ ప్లాట్ అమ్మినాం సార్. ఇది 480 గజాలు చూడొచ్చు. ఇప్పుడు మనం ఇప్పుడు అమ్మేది జస్ట్ పక్క ప్లాటే అన్నట్టు. ఇది 480 గజాలు. ఇది మన పార్క్ ఆనుకొని ఉంటుంది ఈ ప్లాట్ కూడా. అదంతా హైవే సార్, అది ఆ బస్సు వెళ్ళేది. ఈ ప్లాట్ కూడా మొన్న రీసెంట్లీ అమ్మినాం సార్. ఈ 240 గజాలు. ఇదంతా 40 ఫీట్ రోడ్. అన్నీ 40 ఫీట్ రోడ్స్ ఉంటాయి. ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఆ వెహికల్స్ వెళ్ళేది అంతా కూడా హైవే అన్నట్టు. హైవేకి ఇది సెకండ్ ప్లాటు. ఈ ప్లాట్ 240 గజాలు మనం అమ్మినాం. అటు సైడ్ కనిపిస్తుంది కదా, అది మనం దాని పక్కనే అన్నట్టు. ఈ వైట్ కాంపౌండ్ వాళ్ళు కనిపించేదంతా కూడా పార్క్ అనుకొని ఇప్పుడు సేల్కున్న ప్లాట్ అన్నట్టు. మన వెంచర్ దాటిన తర్వాత 1 కిలోమీటర్ లోపల ఆ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, ఈ వాటర్ ట్యాంక్ దగ్గర 29,30,000 రూపీస్ ఫర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతారు. ఇది కొత్త లేఅవుట్, మనది ఒక 10 ఇయర్స్ బ్యాక్ చేసిన లేఅవుట్, పైగా హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్. ఇక్కడ 29,30,000 పెట్టుకోవడం కన్నా 100 ఫీట్ రోడ్కు ఆ సెకండ్ ప్లాట్ మంచి ప్రైజు. ఆ కనిపించే వైట్ బిల్డింగ్స్ అంతా కూడా ఫ్యూచర్ సిటీ అన్నట్టు. ఆ వైట్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ కనిపించేదంతా కూడా ఫ్యూచర్ సిటీ.